ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి ఇంటిపై నిన్న కాంగ్రెస్ పార్టీ నాయకులు ఎమ్మెల్యే అరికపూడి గాంధీ ఆయన అనుచరులు దాడి చేయడం సిగ్గుచేటని, గాంధీని ఆయన అనుచరులను వెంటనే అరెస్ట్ చేయాలని బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు నిట్టు వేణుగోపాలరావు, భూమిరెడ్డి, ప్రభాకర్ రెడ్డి డిమాండ్ చేశారు. ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి ఇంటిపై నిన్న కాంగ్రెస్ పార్టీ నాయకులు దాడికి నిరసనగా మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావు పిలుపు మేరకు హైదరాబాద్ కు బయలుదేరిన బీఆర్ఎస్ నాయకులను పోలీసులు అరెస్ట్ చేసి పట్టణ పోలీస్ స్టేషన్ కు తరలించారు. బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు నిట్టు వేణుగోపాలరావు, మాజీ కౌన్సిలర్ ముప్పారపు ఆనంద్, గరిగంటి లక్ష్మీనారాయణ, నజీర్, మాజీ సర్పంచ్ నిట్టు వెంకట్రావు, పుప్పిరి వెంకట్, ప్రభాకర్ రెడ్డి, సంగి మోహన్లను అరెస్ట్ చేశారు. ఈ సందర్భంగా సీనియర్ నాయకులు వేణుగోపాలరావు, భూమిరెడ్డి, ప్రభాకర్ రెడ్డి మాట్లాడుతూ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి ఇంటిపై కాంగ్రెస్ ఎమ్మెల్యే గాంధీ ఆయన అనుచరులు దాడి చేయడం అప్రజాస్వామికమని, ఓ వీధి రౌడీలా ప్రవర్తించే గాంధీని ఆయన అనుచరులను వెంటనే అరెస్ట్ చేయాలని డిమాండ్ చేశారు. గాంధీ గారు తన పద్ధతి మార్చుకోవాలని హెచ్చరిస్తున్నారు. టీఆర్ఎస్ పార్టీ నుంచి గెలిచి కాంగ్రెస్ కండువా కప్పుకొని ఈరోజు మా నాయకుల మీదనే దౌర్జన్యంగా హత్యాయత్నానికి పాల్పడినటువంటి ఎమ్మెల్యే అరికపూడి గాంధీని వారి అనుచరులను వెంటనే అరెస్ట్ చేయాలని డిమాండ్ చేస్తున్నాం. లేని పక్షంలో టీఆర్ఎస్ పార్టీ తరఫున పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేపడతామని తెలియజేస్తూ ఇప్పటికైనా అరికపూడి గాంధీ గారు తన పద్ధతి మార్చుకోవాలి. వాళ్ళ తల్లిదండ్రుల పేరు ఏదైతే పెట్టిండ్రో ఆ పేరును కూడా కించపరిచే విధంగా ఆయన వ్యవహరిస్తున్నాడు. ఒక వీధి రౌడీలాగా, బజార్ రౌడీలాగా గాంధీ అని పేరు పెట్టుకొని బజార్ రౌడీలాగా ప్రవర్తిస్తున్న ఆయన తీరు మార్చుకోవాలని హెచ్చరిస్తున్నాం. లేని పక్షంలో బీఆర్ఎస్ కార్యకర్తలు ఆయన వెంటే పడతారని హెచ్చరిస్తూ ఇప్పటికైనా పోలీసులు వెంటనే గాంధీని అరెస్ట్ చేయాలి. ఏదైతే దాడికి ప్రయత్నించినప్పుడు పోలీసులు అడ్డుకోలేని పోలీసులు సిఐ గాని అక్కడ ఏసీబీ గారిని సస్పెండ్ చేయాలని డిమాండ్ చేసి లేని పక్షంలో పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేపడతామని హెచ్చరిస్తున్నారు. మీద దాడి నిరసనగా మా హరీష్ అన్న పిలుపు మేరకు ఈరోజు హైదరాబాద్కు బయలుదేరంగా మాకు కామారెడ్డి పోలీసులు వచ్చి అరెస్ట్ చేయడం జరిగింది. దీన్ని మేము ఈ దాడిని ఖండిస్తున్నాం. మా గంపగోవర్ధన్ గారి ఆశయాలతో మేము ఈ ఉద్యమం చేస్తాం. ఇక ముందు కూడా మీరు తస్మత్ జాగ్రత్త, ఇటువంటి దాడులకు పూనుకోవద్దు, ఏదైనా ఉంటే మీరు న్యాయస్థానంలో చూసుకోవాలని చెప్పి మేము హెచ్చరిస్తూ మేము ఈ నిరసన చేస్తున్నాం. జై తెలంగాణ. ఏంటంటే మరి గౌరవ ఎమ్మెల్యే గారు ఎవరైతే అరికపూడి గాంధీ గారు ఉన్నారో ఆయనకు బీఎస్సీలో స్థానం కల్పించారు. ఆ స్థానం కల్పించేది మరి ప్రతిపక్షమైన బీఆర్ఎస్ కు కల్పించాలి. మరి ఆయన కాంగ్రెస్ లో జాయిన్ అయ్యాడు, ఆయనకు ఎట్లా కల్పిస్తారు? మరి బీఆర్ఎస్ లో ఉంటే బీఆర్ఎస్ కాండవా కప్పుకోవాలని చెప్పేసి మా గౌరవ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి గారు, మరి మీరు బీఆర్ఎస్ లో ఉన్నారు అని చెప్తున్నారు కదా, మరి మేము ఇంటికి వచ్చేసి బీఆర్ఎస్ జెండా ఎగిరేసి మీకు కాండవా కప్తా అని చెప్పినాడు. మరి ఇలా తప్పేముంది? నువ్వు బీఆర్ఎస్ లో ఉన్నా అని చెప్తున్నావు కదా, నువ్వు బీఆర్ఎస్ లో ఉంటే మరి మీ ఇంటికి వచ్చి కాండవా కప్తా అని చెప్పినాడు. నువ్వే ఆయన రాకముందే మరి నువ్వే 200 మంది అనుచరులను తీసుకొచ్చి ఆ ఇంటికి వచ్చి కోడిగుడ్లు, రాళ్లు, టమాటాలతో దాడి చేయడం ఇది హేయమైన చర్య. ఈ చర్య మొత్తం గౌరవ ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారి కనుసరణల్లో ఆయన ఆధ్వర్యంలో జరిగింది. దీన్ని బీఆర్ఎస్ కామారెడ్డి శాఖ నుంచి మేము తీవ్రంగా ఖండిస్తున్నాము. మళ్ళా ఇటువంటి సంఘటనలు, ఇటువంటి దాడులు జరిగితే దీన్ని మా ప్రాంతం నుంచి పెద్ద ఎత్తున మరి గాంధీ గారి ఇంటికి పోయి మరి సేమ్ ఇటువంటి ఈ చర్యకు ప్రతిచర్యలు ఉంటాయని చెప్పేసి హెచ్చరిస్తున్నాం. ఇకనైనా ఏదైనా మీరు శాంతియుతంగా మరి పరిష్కరించుకొని మాట్లాడుకోవాలి. కానీ మరి ఇట్లా అమ్మ లాంటి ఈ పార్టీకి ద్రోహం చేసి కాంగ్రెస్ తొత్తులతోటి కలిపి దాడి చేయడం ఇది ఏమైనా చర్యగా భావిస్తున్నాం.